నమస్కారం, ఏఆర్ఎం న్యూస్కు స్వాగతం. ఈరోజు మిదానీలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి తాలూకా 135వ జన్మదినోత్సవం జరుపుకుంటున్నాం. నార్మల్గా ప్రతి సంవత్సరం మన మిదానీలో అటల్ బిఆర్ అంబేద్కర్, బాబు జగజ్జీవన్ అండ్ జ్యోతిరావు పూలే, అంబేద్కర్ గారి జన్మదినాలు అన్నీ ఏప్రిల్లోనే వచ్చాయి. అన్నీ జరుపుకుంటాం. అటు ఈ రోజున కంపెనీకి హాలిడే కూడా ఇచ్చాం. ఈరోజు ఇంత ఘనంగా ఇంత బాగా ఈరోజు జరిగిందంటే అసోసియేషన్ తాలూకా కృషి ఎంతైనా ఉంది. మేనేజ్మెంట్ సైడ్ నుంచి వాటెవర్ సపోర్ట్ ప్రతి సంవత్సరం ఎక్స్టెండ్ చేస్తున్నాం. ఇయర్ కూడా అలాగే ఎక్స్టెండ్ చేస్తాం. ఈ విధంగా చెప్పాలంటే ఇటువంటి మహానుభావుల గురించి మనం సెలబ్రేట్ చేసుకోవడం చాలా అవసరం. అందులోని బిఆర్ అంబేద్కర్ గారు ఈ కంట్రీ కోసం చాలా కష్టపడ్డారు, సమానత్వం కోసం. ఇది కాదు, ఇండియన్ కాన్స్టిట్యూషన్ 1950లో ఆయన వల్లనే వచ్చింది. అందరికీ సమానమైన హక్కు, వాక్ స్వాతంత్రం, అలాగే రాజకీయ అండ్ పొలిటికల్గా కూడా ఓటు హక్కును కూడా అందరికీ సమానంగా రావాలని కోరుకున్నది ఆయన. ఆయన కోరుకున్నది చాలా వరకు జరిగింది. 75 సంవత్సరాలు అయింది. 70 సంవత్సరాలు బాగా జరిగింది, ఇంకా బాగానే జరుగుతుంది. అందులో ఆయన గుర్తుపెట్టుకోవడం చాలా చాలా అవసరం. అందరం కలిసికట్టుగా ముందుకు వెళ్ళాలని ప్రొడక్షన్ అయిన తర్వాత మీ ముగ్గురు మహానుభావుల బర్త్డేలు సెలబ్రేషన్ చేసుకోవడం మాకు విధానికి ఆనవాయితీ. అది మళ్ళీ నెక్స్ట్ ఈ సంవత్సరం కూడా అదే స్ఫూర్తితో మేము ముందుకెళ్ళి మా ప్రొడక్షన్ బాగా చేసి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా సెలబ్రేట్ చేసుకుంటామని మేనేజ్మెంట్ మాకు అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్. ఇలాంటి ముగ్గురు మహానుభావులు మా క్యాంపస్లో విగ్రహాలు ఆవిష్కరించి వాళ్ళ జన్మదినాన్ని చేసుకోవడానికి మేనేజ్మెంట్ మాకు ఎంతో సహకరిస్తుంది. వాళ్ళందరికీ ధన్యవాదాలు. ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రతిసారి చాలా మంచి అరేంజ్మెంట్స్ చేసి మేనేజ్మెంట్ సహకారంతో ఈ అంబేద్కర్ మన రాజ్యాంగ విధాత, సృష్టికర్త, సమానత్వాన్ని ఇచ్చిన ఆయన ఎంతో కష్టపడి తన జీవితాన్ని త్యాగం చేసి మనకి ఇచ్చిన రాజ్యాంగంని తనను గుర్తు చేసుకుంటూ ఆయన జయంతిని చేసుకోవడం చాలా ఆనందదాయకంగా ఉంది. ఇందులో మన మేనేజ్మెంట్ సహకారంతో పాటు మా ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ అసోసియేషన్ వాళ్ళు చాలా చక్కగా ప్లాన్ చేసి మంచి ఆర్టిస్ట్ పిలిపించి బాగా అందరూ ఎంజాయ్ చేసే విధంగా అరేంజ్ చేసినందుకు ధన్యవాదాలు. భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ జన్మదినం శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి మాకు మా మేనేజ్మెంట్ వారు ఇంక ప్రతి సంవత్సరం కూడా ఇలాంటి ఉత్సవాలు ఈ ఏప్రిల్లో జరుపుకుంటూ ఉంటాము. ముఖ్యంగా ఈ ఏప్రిల్ నెలని మేము పండగ దినాలని చెప్పి మేము అంటాం. ఎందుకనంటే జ్యోతిరావు పూలే గారు కానీ మిగతా బాబు జగజ్జీవన్ రామ్ గారు కానీ అలానే అంబేద్కర్ బర్త్డే కానీ మరి ఈ నెలలోనే కొద్ది తేడా రోజుల్లో ఇది జరుపుకోవడం అనేది మాకు చాలా ఆనందదాయకం. ఈ ఉత్సవాలను జరుపుకోవడానికి ముఖ్యంగా మాకు మా మేనేజ్మెంట్ వారు చాలా సహకరిస్తూ ఉంటారు. అలానే మాకు ఏవైనా డిమాండ్స్ ఉంటే ఈ వేదికలనే మేము తీసుకుని ఈ వేదిక మీద మరి వాళ్ళు ఉంటారు కాబట్టి డైరెక్టర్స్ అంతా వాళ్ళ ఆధ్వర్యంలో మేము మా కోరికలు చెప్పడం, మాకు ఎంతో కొంత నెరవేర్చడం, ఇవన్నీ కూడా అనాదిగా వస్తున్నటువంటి సంప్రదాయం మా మిదాని వారికి, మేనేజ్మెంట్ వారికి మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటాము. థ్యాంక్ యూ అండి అందరికీ. ఈరోజు మిదానీలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బర్త్డేని చాలా ఘనంగా చేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా చీఫ్ గెస్ట్ అయిన గౌరీశంకర్ గారు దీనికి ఈ ప్రోగ్రాంకి అటెండ్ కావడం జరిగింది. తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ దేశానికి ఎనలేని సేవ చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అంటరాంతరం నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ చాలా అంటరాంతరం నుంచి చాలా పైకి తెచ్చిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఈ దేశం బాగుపడేదంటే కారణం ఏ పార్టీ వలన బాగుపడలేదు, ఓన్లీ అంబేద్కర్ రాజ్యాంగం వల్ల ఈ జాతి అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్ల ఈ జాతి అభివృద్ధి జరిగిందని మీకు మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, ఇంకా దీనికి సహకరించిన మేనేజ్మెంట్ వారికి,
తర్వాత మా కళా బృందం వాళ్ళు కూడా ఈరోజు చాలా ఉర్రూతలూగించారు ఈ యొక్క ప్రోగ్రామ్ని, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రోగ్రామ్ని. వాళ్ళకు కూడా మా అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మేనేజ్మెంట్ వారికి మరియు సిఎస్ఎఫ్ సిబ్బందికి ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క ప్రోగ్రామ్ సహకరించిన అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ జై భీమ్. విప్లవ జయంతి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 135వ జయంతి ఉత్సవానికి ఇచ్చేసినటువంటి చీఫ్ గెస్ట్ గౌరీ శంకర్రావు గారు, చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్, అదేవిధంగా ఎలక్షన్ ఆఫీసర్ ఆనంద్ కుమార్ గారు, బాబు సార్, సిఎస్ఎఫ్ ఇన్ఛార్జ్ రాథోర్ సార్, మరి ఇతర ముఖ్య అతిథులకి ఈ ప్రోగ్రాంకి, అదేవిధంగా కల్చరల్ యాక్టివిటీస్ రాజేంద్ర గారి కళా బృందం వరంగల్ వారిచే చాలా హ్యాపీగా దాదాపు 3 గంటల పాటు దాదాపు 400 మంది వీక్షించడం జరిగింది. ఏ ఒక్కరు కూడా టైం అయిపోయినాక, లంచ్ టైం అయిపోయినా కానీ కూడా ఎవరొక్కరు కూడా లేకుండా ప్రోగ్రాం అయిపోయేంత వరకు సహకరించడం జరిగింది. అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రాయడానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు కష్టపడి, రాత్రి పగలు కష్టపడి ఈరోజు రాజ్యాంగాన్ని రాసి ఆ రాజ్యాంగాన్ని దాదాపు 193 కంట్రీలు ఏవైతున్నాయో దాదాపు మరి మన రాజ్యాంగాన్ని పాటించడం జరిగింది. అదేవిధంగా పురుషులకి ఏ విధమైనటువంటి హక్కులు ఉన్నాయో అదేవిధంగా మహిళలకు కూడా అదే విధంగా ఉండాలని చెప్పేసి, అది ఆస్తి హక్కు కావచ్చు, అలాంటి హక్కులు ఏవైతున్నాయో మరి 12 గంటలు ఉన్నటువంటి పని దినాన్ని, 12 గంటల పని అవర్స్ని 8 గంటలు తగ్గించినట్టు కూడా మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి జరుగుతుందని చెప్పేసి సభాపూర్వకంగా తెలియజేస్తున్నాను. మరి ఇలా చక్కటి అవకాశానికి ఫైనాన్షియల్గా సపోర్ట్ చేసినటువంటి విధాని మేనేజ్మెంట్ వారికి, స్పెషల్గా హరికృష్ణ గారికి కావచ్చు, ఎంపీ రమేష్ గారికి కావచ్చు, లక్ష్మీ మేడం గారికి కావచ్చు, వీరందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు మా తెలియజేస్తున్నాను.